मीलितं येन तस्मै श्रीगुरवे नमः। वागीशाद्यास्सु मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तन्नमामि गजाननम्। शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। इत्युक्त्वा आधारुहत्सर्गं नारदः सह दुम्बुरुः युधिष्ठिरो वचस्तस्य हृदि कृत्वा जहातु शुचः गः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे नैमिषेयोपाख्याने त्रयोदशोऽध्यायः। श्रीकृष्णार्पणमस्तु। श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः। हरये नमः हरये नमः हरये नमः। श्रीसूत उवाच सम्प्रस्थिते द्वारकायां जिष्णौ बिन्दुधृक्षया ज्ञातं च पुण्यश्लोकस्य कृष्णस्य च विचेष्टितं। త్వరగా చేసాము, ఈ విఘ్నాలకు కారణం అదే. ఇగో తాపం వచ్చేస్తుంది. హరయేన సూతులు వారు చెబుతున్నారు. కృష్ణ వృత్తాంతాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో అర్జునుడితో సహా వారు కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్ళారు. కొన్ని మాసాలు అయిపోయినాయి. అర్జునుడు ఎప్పటికీ వెనక్కి రాలేదు. ధర్మరాజు భయంకరమైనటువంటి ఉత్పాతాలు లోకంలో వస్తున్నాయి అని చూచారట. దశరథుడు రాముడు అరణ్యానికి వెళ్ళినప్పుడు ఉత్పాతాలు కనపడుతున్నాయి అని చెబుతాడు. ఉత్పాతాలు వస్తే దాని ఫలితాలు రావడం సహజం. అవి ఏమిటి అంటే ఋతు విపర్యాసం. అంటే పుష్యమాసంలో మామిడి పళ్ళు కాయడం, లేదా వసంత మాసంలోకి వచ్చేటప్పటికి నేరేడు పళ్ళు కాయడం, ఇట్లాగా. ఆ మనుషులందరూ కూడా వైయక్తికంగా కూడా నిన్నటి వరకు ధర్మ మార్గంలో ఉన్నవాడు ఒక్కసారిగా అధర్మంలోకి మారిపోవడం, నిన్నటి వరకు అధర్మ మార్గంలో సంచరిస్తూ ఉండేవాడు ఒక్కసారిగా ధర్మ మార్గంలోకి మారిపోవడం, ఇట్లాంటి లక్షణాలు వానికి ఉత్పాతాలు అంటుంది శాస్త్రం చెప్పే మాట. అటువంటి స్థితి కనపడింది అంటారు. శఠత స్నేహం చేయడం ఎందుకోసం నేనంటే వీడిని ఎత్తి మీద ముట్టగా ఎలా ముట్టాలో అందుకోసం ముందు స్నేహం. ఇలాంటి లక్షణాలు పరస్పర కలహం, తల్లి తండ్రి లేదా స్నేహితుడు సోదరుడు భార్య భర్త వీళ్లలో దెబ్బలాటలు రాకూడని బంధుత్వాలు ఇవి. అక్కడ కలహాలు రావడం, ఇలాంటి స్థితి అంతా కూడా చూచి ధర్మరాజు అంటారట, భీమా బంధువుల్ని చూడడం కోసం అర్జునుడు ద్వారకకి పంపించాం. అతడు 7 మాసాలైంది, ఇప్పటికీ రాలేదు. నారదుడు చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతార పూర్తిని చేసే కాలం సంప్రాప్తమైపోయిందా ఏమిటి పొరపాటున మన ప్రారంభ బుద్ధి? ఏ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనందరము కూడా సర్వ శత్రువులను జయించి ప్రజాధిపత్యాన్ని సంపాదించామో ఆయన భూలోకాన్ని విడిచిపెట్టేశాడా? ఆకాశంలోనూ భూమిలోనూ ఆఖరికి శరీరంలో కూడా అకారణంగా అశ్రుపాతం ఈ మొదలైనటువంటి లక్షణాల ద్వారా ఉత్పాతాలు ఏర్పడుతున్నాయి. ఎడమ భాగంలో ఉండే తొడ, నేత్రం, భుజం ఇవి స్పందిస్తున్నాయి. పురుషులకు స్పందించకూడదవి. అందుచేత ముఖంతా కూడా నిప్పులు కక్కుతున్నట్లుగా కనపడుతున్నాయి. వీటివి నక్కల యొక్క ముఖాలు. ఈ రకమైనటువంటి స్వరూపంలో ఉంటున్నది. ఆ ఎదురుగుండా వెళ్ళేటప్పుట ఆడునక్క ఎదురుగుండా వచ్చి మోర ఎత్తే ఏడుస్తోందట. కుక్కలు ఏడిస్తే ఆ వీధిలో ప్రమాదం జరుగుతుందంటారు. ఆ తీరుగా శుభసూచకములైనటువంటి గోవులు మొదలైనవన్నీ కూడా అప్రదక్షిణంగా సంచరిస్తున్నాయ్యా. అశ్వాదులు వాహనములు ఏడుస్తున్నట్లుగా కనపడుతున్నాయి. మేఘాలు చూస్తే రక్తాన్ని వర్షిస్తున్నాయి. సూర్యుడు కాంతి విహీనుడై కనపడుతున్నాడు. గ్రహయుద్ధం కనపడుతోన్నది. జ్యోతిశాస్త్ర ప్రకారం గ్రహాలు ఒక చోట కలిసినప్పుడు యుద్ధంగా ఉన్నాయా, యుద్ధం చేస్తున్నాయా, లేకపోతే మైత్రి చేస్తున్నాయా అని గణించే విధానములు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పేసే అవకాశం కాదు. అగ్నిహోత్రంలో నెయ్యి పోస్తే మండాలి, మండటం లేదట, అలాగే ఆగుతోంది అది. ఈ రకమైనటువంటి లక్షణం. గోవులు ఏడుస్తున్నాయి. దేవమూర్తులు కళ్ళమ్మట నీళ్లు పెట్టాయి. విగ్రహాలు పాలు తాగాయి. ఇవన్నీ చెబుతుంటారు. ఇవన్నీ ఉత్పాత సూచకాలు శాస్త్ర ప్రకారం. వీళ్ళందరూ పాలు పోయడానికి పెడుతుంటారు. అట్లాగే దేవతా విగ్రహాలు కదలడం, భూమి కంపించడం, విగ్రహాలు కంపించడం, ఈ మొదలైనటువంటి లక్షణాలన్నీ కనబడుతున్నాయ్యా. వీటి వల్ల చూస్తే కృష్ణశూన్యమై భూలోకం తయారవుతోందేమో అని అనిపిస్తోన్నది అని బాధపడుతూ ఉంటే ద్వారకా నగరంలోంచి తిరిగి వచ్చినటువంటి అర్జునుడు ఎదురుగుండా కనపడ్డాడు. వచ్చేటప్పటికీ ముఖం చూస్తే
కాళ్ళ మీద పెట్టి దండం పెట్టాడు. మామూలు సంప్రదాయ ప్రకారం ముఖం చూస్తే కాంతివంతంగా కనబడటం లేదు. అప్పుడు ధర్మరాజు అడుగుతున్నారు, అర్జున, ద్వారకానగరంలో అందరూ క్షేమమేనా అని, సుఖంగా ఉన్నారా లేదా అని ముందడిగారు. మాతామహుడు అయినటువంటి సూర్యుడు ఆ వసుదేవుడు క్షేమంగా ఉన్నాడా? వసుదేవుడు, దేవక్యాదులు, ఆయనకి 7 భార్యలు, దేవకి మొదలైనటువంటి, మొదలు దేవకి కాదు ఆఖరమ్మాయి, అయినా దేవకి యొక్క వాసుదేవుడైనటువంటి కృష్ణ పరమాత్మను కనిన కారణం చేత దేవక్యాద్యాహ అని, వీళ్ళకి బంధుత్వం కూడా అక్కడి నుంచి కదా వాళ్ళతో. ఆ రీతిగా మరి వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా? ఉగ్రసేనుడు, హృదీకుడు అని వాళ్ళందరి పేర్లు చెప్పారు. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సుషేణుడు, చారుదేష్ణుడు, సాంబుడు, ఋషభుడు, కృష్ణుడు, ఇలా ప్రారంభించి అందరూ క్షేమంగా ఉన్నారా లేదా అని అడిగారు. కృష్ణ భక్తులు, అనుచరులు, మరి శృతదేవుడు, ఉద్ధవుడు, సునందుడు, ఈ మొదలైన వారందరూ కూడా క్షేమంగా ఉన్నారా? రామకృష్ణులను ఆశ్రయంగా తీసుకున్న యాదవులందరూ క్షేమంగా ఉన్నారా లేదా? ఇప్పుడు యదుకులం అనేటటువంటి ఒక సముద్రంలో విష్ణువు లోక కళ్యాణం కోసం అక్కడ అవతరించాడు అనంత స్వరూపంతో. ఆయనే బలరాముడు. ఆయన కూడా అక్కడ క్షేమంగా ఉన్నారు కదా. ఆయన బాహువుల యొక్క పరాక్రమం చేత రక్షింపబడిన యాదవులు, ద్వారకా కూడా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు వాటిని అని విష్ణు పార్షదుల వలె ఉన్నారు. ఆ 2 బాహువులు కూడా ఆయన, యాదవులందరూ కూడా విష్ణు పార్షదుల వలె సంచరిస్తూ ఉంటారట ద్వారకా నగరంలో. ఆయన యొక్క పాదసేవ ప్రభావం చేతనే, కృష్ణ పరమాత్మ యొక్క పాదసేవ చేసినందువల్లనే సత్యభామాదులందరూ, అలాగే మిగిలిన వారి భార్యలందరూ కూడా దేవతలను కూడా ధిక్కరించేటటువంటి మహా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. పారిజాతాది వృక్షాలు వాళ్ళ ఇంట్లో దొడ్డి పూల మొక్కల్లాగా అయిపోయినాయి అని చెప్పి, అందుచేత ఆ పరమాత్మ యొక్క బాహువుల చేత రక్షింపబడినటువంటి వాళ్ళమై అందరము నిర్భయులమై ఉన్నాం. ఇంద్రుడి దగ్గర ఉంటూ ఉండేటటువంటి సుధర్మ అనేటటువంటి పట్టణాన్ని తీసుకొచ్చి, అదే మహాసభది, ఆ సభామండపాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేశారే, అటువంటి కృష్ణ పరమాత్మ క్షేమంగా ఉన్నాడా అని ఇంకా అడుగుతూనే ఉన్నాడు ఆయన. అర్జున, ఆయనకి ఆరోగ్యం బాగున్నదా? మలిన తేజస్సులాగా ముఖమంతా తేజోవిహీనమై కనబడుతోంది. కారణం ఏమిటి? ఎక్కడైనా లోకంలో ఇటువంటి దోషాలు ఎందుకు వస్తాయి అంటే, ఒక ప్రతిజ్ఞ చేసి అది నిర్వర్తించకపోతే వస్తాయిట. రేపు పొద్దున్న నీకు భోజనం పెడతాను రా నేను అని చెప్పి పెట్టలేకపోయాడు. పెట్టలేకపోవడం అంటే వాస్తవమైన అశక్తత కాదు, ఏదో మానసికమైన దౌర్బల్యం. అటువంటి వాళ్ళ ముఖం కళావిహీనమైపోతుంది అని అంటారు. అలా ఎవరికైనా దానం ఇస్తానని ఇవ్వకపోయావా పొరపాటున నువ్వు అని అడుగుతున్నాడు పాపం ధర్మరాజు అర్జునుణ్ణి. లేదా బ్రాహ్మణులు, బాలకులు, వృద్ధులు, గోవులు, రోగంతో కూడుకుని ఉండేవారు, స్త్రీజనులు, ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా శరణాగతులైనటువంటి వాళ్ళని రక్షించకుండా వదిలేశావా? అది కూడా ఇట్లాంటి ముఖంలో కళను కలిగించేసేటటువంటి శక్తి కలిగిన ఉత్పాతం అన్నమాట. నువ్వు పొందకూడని స్త్రీలను ఏమైనా ఆకాంక్షించావా? లేకపోతే నీచ మార్గంలో సంచరించేటటువంటి మార్గంలో ఎవరైతే ఉన్నారో, లేదా నీకంటే నీచులు ఎవరున్నారో వాళ్ళ చేతుల్లో ఓడిపోయావా? పోని అది కూడా అవమానమే, అంతకంటే ఘోరమైనటువంటి పరాభవం ఉండదు. పెద్దవాడి చేతిలో ఓడిపోయినా అది అందమే. వృద్ధులైనటువంటి వాళ్లను, బాలకుల్ని విడిచిపెట్టి అతిథులు, భృత్యులు వీళ్ళకెవరికి భోజనం పెట్టకుండగా నువ్వు భోజనం చేసేసావా పొరపాటున ముందుగా ఎప్పుడైనా? ఇదిగో ఇవన్నీ చెయ్యకూడని పనులన్నమాట. అవి చేసినందువల్ల ముఖంలో కాంతి తగ్గడమే కాదు, ఇంట్లో ఉన్న ఐశ్వర్యం కూడా ఎక్కడికో వెళ్ళిపోతుందన్నమాట. అట్లాగే ఏదైనా నిందితమైనటువంటి కర్మను చేశావా? పరమప్రియుడైనటువంటి కృష్ణ పరమాత్మ లేని ఈ లోకాన్ని చూడలేనయ్యా, ఊహించలేము అసలు. ఈ వైపరీత్యం, ఈ మనఃపీడ ఇవేమీ ఎందుకు కలుగుతున్నాయో తెలియటం లేదు. ఇది కృష్ణ పరమాత్మ ఉంటే ఇట్లాంటి స్థితి ఎప్పుడు అనుభవించలేదు మేము అని ఇన్ని ప్రశ్నలు వేశాడు పాపం ధర్మరాజు. ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే చతుర్దశోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచ ఇది శ్రీమద్భాగవతే ప్రథమస్కంధే. ముద్రణస్కారిత్యాలు కూడా గుర్తించేట్టుగా లేదు పరిస్థితి. హరయే నమః, హరయే నమః, హరయే నమః. సూతోవాచ ఏవం కృష్ణసఖ కృష్ణో యాత్రా భ్రాత్రా రాజ్ఞా వికల్పితః నానాశంకాస్పదం రూపం కృష్ణ విశ్లేషకర్షితః. సరే, సూదులు వారు చెబుతున్నారు. ఇలా ఎప్పుడైతే ధర్మరాజు అడిగారో అర్జునుడు సమాధానం కృష్ణ వియోగంతో కూడుకున్న మనస్సుతో చెప్పలేక చాలాసేపు అట్లా మౌనంగా ఉండిపోయి, సరే మొత్తం మీద ఎలాగో కళ్ళమట వచ్చేటటువంటి నీళ్లను తుడుచుకుని కృష్ణ విరహ బాధను భరించలేనిటువంటి వాడై ఆ సారథ్యాది కృత్యములు కృష్ణ పరమాత్మ ఏవేవైతే చేశారో ఆయన్ని సఖిగా లేదా భావగారుగా ఎన్ని రకాల తాను గౌరవ భావనతో చూడలేకపోయినాడో ఆ వృత్తాంతాలన్నింటినీ కూడా గుర్తించుకున్నటువంటి వారలై గద్గద వాక్యములతోటి చెబుతున్నారటో, మహారాజా, దేవతలకు కూడా ఆనందాన్ని కలిగింప చెయ్యగలిగిన వాడు, దేవతలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగింపగాడు అయినటువంటి కృష్ణ పరమాత్మ మనల్ని మంచితుల్ని చేశాడయ్యా అన్నారు.
లోకంలో కూడా ఈ మాట అంటుంటారు, మోసం చేసేసాడు మా ఏదో చిన్న వయస్సులో ఎవరైనా ఇది చేస్తే నన్ను అన్యాయం చేసేసాడమ్మా. ఎవరి న్యాయం ఎవరు చేసేశారు అనంటే అది తాత్కాలికంగా మనస్సుకి అనిపించేటటువంటి లక్షణం అన్నమాట. ప్రాణశూన్యమైనటువంటి శరీరంలాగా అయిపోయాను నేను ఇప్పుడు అన్నాడు కృష్ణ పరమాత్మ. లేకపోయినట్లయితే ఏ పరమాత్మ యొక్క ఆశ్రయం చేత స్వయంవరంలో వచ్చినటువంటి మహారాజులందరి యొక్క తేజస్సును కూడా ధిక్కరించినటువంటి వాడిని ఆ మత్స్య యంత్రాన్ని కొట్టి ద్రౌపదీదేవిని సంపాదించాము. ఏ పరమాత్మ యొక్క సహాయం చేత ఇంద్రాదులందరినీ కూడా నిర్జించి అగ్నికి సంతుష్టిని కలిగింపచేసి ఆ సంతుష్టుడైన అగ్ని వలన ఆ దీని పేరు గాంధీవం అనేటటువంటి ధనుస్సు, అక్షయతూణీరాలు ఇవన్నీ కూడా పొందాము. మరి ఆ మయుడు అప్పుడు రక్షిస్తే అతన్ని ఆ మయుడు మయసభను నిర్మాణం చేసి ఇచ్చాడు మనకి. ఎవడి తేజస్సు చేత భీముడు జరాసంధుడిని సంహరించాడో, రుద్రయాగంలో ఆ వధం చేయడం కోసం చెప్పి సుమారు 8,000 మంది రాజులనందరినీ కూడా బలి చేయడం కోసం కారాగారంలో బంధించట్టేబెట్టాట జరాసంధుడు. అట్లాంటి వాళ్ళను విడిపించేశారు. అట్లాగే నీ రాజసూయ యాగంలో మహారాజులందరూ కూడా మహారాజులందరూ ధనాలను కానుకలుగా నీకు ఇస్తే ఆ మయసభలో ఆ కానుకల యొక్క వైశిష్ట్యాన్ని చూచిన దుర్యోధనుడు సహించలేక ఆ మయసభలోకి వెళ్ళి అదేదో చూద్దామని వెళ్ళి పరాజితుడై ద్రౌపదీదేవి చేత పరాభవింపబడినవాడై ఆ తర్వాత ద్రౌపదీదేవి యొక్క జుట్టును లాగడం అనేటటువంటి దోషాన్ని చేశారో, ఆ చేసినటువంటి దుశ్శాసనం మొదలైన వాళ్ళనందరినీ కూడా సంహరించి వారి భార్యలెవరూ జుట్టు ముడివేసుకోక్కర్లేని పరిస్థితిని కల్పన చేశామో, ఆ భగవంతుడు భోజనాంతంలో వనవాసకాలంలో ఎక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆయన పరమాత్మ యొక్క విశేషం ఏమిటంటే ఆయన గాలి పీలిస్తే ఓ చరిత్ర, గాలి విడిచిపెడితే ఓ చరిత్ర, కన్ను మూస్తే ఓ చరిత్ర, కన్ను తెరిస్తే ఓ చరిత్ర. ఎందుకు వచ్చాడు అడవికి అనంటే సరిగ్గా ఆ సమయంలో వచ్చాట. ద్రౌపది ఆకలి వేస్తోందమ్మా, ఏదైనా పట్టుకురా అని మధ్యాహ్నం 1:30కి, మధ్యాహ్న కాలం దాటిపోయింది, అపరాహ్నం వచ్చేసింది. ఆ సమయానికి వచ్చాడు. వస్తే ఎందుకు వచ్చాడు రా ఇప్పుడు అని అంటే దానికి కారణం దూర్వాసుడు అప్పుడే వెళ్ళాడు ఆ శిష్యులు 60,000 మంది శిష్యులతో సహా. అటువంటి దుఃఖంలోంచి విముక్తులమై మన కాపాడాడో మరి ఆ శాఖభక్షణ మాత్రం చేత కేవలం ఒక కూరముక్క ఎక్కడో అంటుకున్నట్టు చూపించాడు. అది అంటుకుందో అంత ద్రౌపది అశుచిగా ఉండే మనిషి ఏం కాదు కదా ఆవిడ. ఆ శాఖభక్షణ మాత్రం చేత శిష్య సమేతుడైనటువంటి వారికి అందరికీ కూడా వాళ్ళలా నీట ములిగి పైకి తేలేటప్పటికి అంతవరకు ఉన్న ఆకలంతా ఏమైపోయిందో తెలియదు. పొట్టలు ఊరుముక్కలాగా ఉబ్బిపోయి ఇంకా మంచినీళ్ళు కూడా తాగలేము, భోజనానికి వస్తామని చెప్పాం కనుక తినకపోతే వాడు చంపేస్తాడా, పారిపోతాం ఇక్కడి నుంచి పారిపోయేటటువంటి పరిస్థితిని కల్పన చేశాడు. ఆ తర్వాత ఆ ఎవరి యొక్క తేజస్సు చేత శంకరుణ్ణి కూడా ఆశ్చర్యాన్ని కలిగింపచేసినటువంటి వాడిని పాశుపతాస్త్రాన్ని పొందగలిగాను. ఒక్క పాశుపతాస్త్రాన్ని గురించి చూస్తే 1.5 గంట. ఇంద్రాది దేవతలకందరికీ కూడా ఇంద్రాది దేవతల వల్ల సమస్తమైనటువంటి అస్త్రాలని నేను పొందాను. ఆఖరికి ఇంద్రుడితో సహా అతడి యొక్క అర్ధసింహాసనం మీద కూర్చోగలిగాను. ఇది సాధ్యమా ఎవరికైనా జగత్తులో? ఏ అనుగ్రహం చేత దైత్యనాశాన్నంతని కూడా చేసినటువంటి వారిని గాంధీవాన్ని చేత్తో ధరించినటువంటి నాకు ఈ భుజదండములకు ఆశ్రయం ఎవరయ్యా అంటే ఇంద్రాది దేవతలందరూ ఎప్పుడూ బలాన్నిచ్చి పెంపొందింప చేస్తూనే ఉన్నారు. ఓ మహారాజా యుధిష్ఠిరా, ఆ కృష్ణుడు వంచాడయ్యా. ఏ సహాయం లేకుండా ఉంటే మనం ఏ పని చెయ్యలేము. ఆఖరికి విరాట్ రాజు గారి యొక్క పుత్రుడు గోగ్రహణంతో బయలుదేరి వచ్చినప్పుడు భీష్మాదియుక్తమైన ఆ ఉత్తర గోగ్రహణ సమయంలో విజయాన్ని సంపాదించామనంటే ఎవడి శక్యమయ్యా ఇది? ఏమైనా వాళ్ళందరినీ నిద్రపోగొట్టి వాళ్ళ తలపాగాలు చుట్టూ గొడ్డలు కోసుకొచ్చారట. చంటిపిల్ల కోరింది కదా ఉత్తరాదేవి అని, 18 ఏళ్ల పిల్ల. ఆ రకంగా సారథి రూపేణ నా ఎదురుగుండా కూర్చున్నటువంటి వాడై తన చూపుల చేతనే శత్రువులందరినీ కూడా భస్మం చేసేసేసి కొట్టేయి, వాడిని కొట్టేయి, వీడిని కొట్టేయి అంటే రకాల బాణాలు వేస్తే ఆ బూడిదను గుచ్చాయి వెళ్ళి. బాణాలు నా యుద్ధమే ఉందయ్యా పరాక్రమము. అది వాస్తవం ఎక్కడైనప్పటికీ కూడా. అందుచేత వాళ్ళ ఏ అనుగ్రహం చేత ద్రోణ భీష్మాది ప్రయుక్తులైనటువంటి అస్త్రములేవి మమ్మల్నేమీ చెయ్యలేకపోయినాయో అది ఎట్లాగా అంటేట రాక్షసులు ప్రహరించినటువంటి అస్త్రములు ఆ ప్రహ్లాద కుమారుని యొక్క శరీరాన్ని ఏ కొంచెము చేయలేకపోయినాయో అట్లా రక్షించాయి మన్ని అని స్మరిస్తున్నాడు పాపం ఆయన. ఓ మహారాజా, ఏ పాదపంకజం ముక్తిని కలిగింపచేస్తుందో ఆ భగవంతుడు మనందరినీ అతన్ని నేను సారథిగా గ్రహించి పొరపాటు చేశానయ్యా. ఓ ధర్మరాజా, ఆ కృష్ణుణ్ణి ఓ పార్థ ఆ కృష్ణుడు నన్ను హే పార్థ అర్జున సఖే అంటుంటే మనం కూడా ఈయన స్నేహితులు ఉన్నమాట అనేటటువంటి అహంకారంతో విర్రవీగి ఉన్నామే తప్పిస్తే అతడు పరమాత్మ అనేటటువంటి అతడి యొక్క నర్మాలాపములను స్మరిస్తే అంటే అతడు రహస్యంగా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి మాటల యొక్క స్వరూపాన్ని చూస్తుంటే
మరి శయ్య ఒక మంచం మీద పరుండడం, ఒక చోట్లో భోజనం చేయటం, ఈ మొదలైనటువంటి సమయాల్లో ఏ కొంచెం వ్యతిక్రమం చేసినా మిత్రభావంతో మనందరినీ కూడా క్షమించాడే. వక్రోక్తుల చేతను తిరస్కారముల చేతను అతన్ని ఎన్నో విధాలుగా తిరస్కారాది దోషములను చూపించినప్పటికీ కూడా కృష్ణుడు నా యొక్క అపరాధాలన్నింటినీ క్షమించాడే. ఆ పరమాత్మ నన్ను వంచాడయ్యా అన్నాడు. ఏమిటి కారణం అనంటే, ఇదిగో చూడు ఇప్పుడు జరిగింది ఏమిటంటే, మహారథుణ్ణే నేను, ఆ గాంధీవమే ఇప్పుడు నా చేతిలో ఉన్నది, ఆ బాణాలే ఇప్పుడు ఉన్నాయి, ఆ రథమే ఉన్నది, అవే గుర్రాలు అన్నీ నేనే ఇక్కడున్నాను. ఆ కిరాతకుల చేతిలో ఓడిపోయానయ్యా. ఇంకేం చెప్పను. ఆ పరమాత్మ యొక్క వియోగం ఎంత దుఃఖాన్ని కలిగింపచేస్తోందో. కానీ వాళ్ళ యొక్క క్షేమాన్ని నువ్వు అడుగుతున్నావు. ద్వారకావాసులైనటువంటి యాదవులందరూ కూడా విప్ర శాపం చేత మూఢులైపోయినటువంటి వాళ్ళై మద్యపాన ప్రమత్తులై ఆఖరికి ఆయుధాలు లేకపోతే పిడికళ్లతో ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని మొత్తం అందరూ యుద్ధం చేస్తుంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరయ్యా అంటే 4-5 మిగిలారయ్యా మొత్తము అన్నారు. దశమస్కంధంలో వస్తుంది. యాదవులు కృష్ణ పరమాత్మ యొక్క సంతతి ఎంత ఏమోనయ్యా నాకు తెలియదన్నారు వ్యాసులు వారు. కొత్తగా ఊరు కట్టారు కదండి ద్వారకానగరం. కొత్తగా కాన్వెంట్ల దగ్గర నుంచి యూనివర్సిటీల దాకా కట్టుకున్నారు వాళ్ళు. పాపం టీచర్స్ని అపాయింట్మెంట్ చేయవలసి వస్తే 3,50,00,000 మందిని అపాయింట్ చేశారట అక్కడ. దాన్ని బట్టి వాళ్ళ సంతతితో మీరు లెక్కట్టుకోండి, నా వల్ల కాదన్నాడు ఆయన. ఇంతమంది జనంలో 4-5 మిగిలారయ్యా. ఆయన సంకల్పాన్ని ఏమని చెప్పండి నేను. ఈశ్వరేచ్ఛే కారణం దీనికంతకీ కూడా. లోకంలో ఎన్నో జలచరాలు ఆ నదుల్లో తిరుగుతూ ఉంటాయి, పెద్దవి చిన్నవాటిని తినేస్తూ ఉంటాయి, అంతకంటే బలమైన ఈ బలవంతులు అయినటువంటి వాటిని తినేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆ యాదవులలో వాళ్ళకి గొప్పవాడు చిన్నవాడిని, ఆ చిన్నవాడు అంతకంటే చిన్నవాడిని, ఇలా ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుని భూభారాన్ని హరించేశారయ్యా వారందరూ కూడా. మనశ్శాంతిప్రదములైనటువంటి భగవద్వాక్యంలోను భగవద్గీత రూపంలో ఉపదేశం చేసిన వాటిని స్మరించి కూడా నాకు శాంతి కలగటం లేదు అన్నాడు ఆయన. ఇంకా చెప్పడానికి నేనేమీ సమర్థుడిని కాను అని ఈ విధంగా చింతనంతో అర్జునుని యొక్క బుద్ధి ఒకసారి అట్లా స్మృతి విహీనమైనట్లుగా అలా శాంతమైపోయింది, మాట్లాడలేకపోయినాడు పాపం. ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మ చింతనం చేత అర్జునుడి యొక్క విషయవాసనలన్నీ పోయినాడు పాపం. పరమాత్మను స్మరిస్తే ఎప్పుడైనా అంతే. కురుక్షేత్రంలో యుద్ధంలో గీతాత్మకమైనటువంటి జ్ఞానస్వరూపాన్ని ఆయన చెప్పిన దాన్ని అర్జునుడు మళ్ళీ స్మరించుకున్నాడు. ఇప్పుడు దానివల్ల ద్వైతభ్రమ పోయినది, శోకరహితుడు కాగలిగాడు. మరి వేళ మాట ఏమిటి? ఈ విధంగా కృష్ణ పరమాత్మ యొక్క వైకుంఠమనాన్ని ఎదుర్కొన్న క్షయాన్ని కూడా విన్నటువంటి వాడై ధర్మరాజు మహాయానం అంటే దీన్ని ఏమంటారు, ఇక తిరిగి వెనుకు కాకుండా బయలుదేరి వెళ్ళిపోవడం అన్నమాట. అట్లాంటి యానాన్ని స్వర్గారోహణం కోసం అని చెప్పి బయలుదేరాడు ఆయన. ఆ కుంతి కూడా అర్జునుడు చెప్పినటువంటి కులక్షయాన్ని వీటిని విన్ని కృష్ణ పరమాత్మ వైకుంఠగమనానికి వెళ్ళింది అని చెప్పి తెలిసి ఆ మనస్సును పరమాత్మ యందు లీనం చేసి అప్పటికప్పుడు దేహత్యాగాన్ని చేసింది ఆవిడ. కృష్ణ పరమాత్మ ఏదో కాలికి గుచ్చుకున్నటువంటి ముళ్ళును ఇంకో ముళ్ళుతో తీయాలి. అవే ముళ్ళుతో రాదంటే సూది పిన్నిస్తో తీస్తామంట. సూది పిన్నిస్ ముళ్ళు కాదా, ఇంకో ముళ్ళుతోటే తీయాలి ఎప్పుడు కూడాను అని చెప్పి అనుకున్నటువంటి వాడై తాను లోకభారాన్ని హరించడం కోసం వచ్చాం కనుక తన ద్వారానే లోకభారం హరింపబడాలి. యాదవులందరూ ఇంతమంది జీవించి ఉంటే అది లోకభారాన్ని ఇట్టేబెడితే అది లోకభారమే అవుతుంది అని చెప్పి ఆఖరికి చివరకు తన శరీరాన్ని కూడా విడిచిపెట్టారు అని. ఎందువల్లనంటే తన యొక్క శరీరం అనేటటువంటిది ఇది కూడా మహాభారమే. ఎదుకుల జాతులైనటువంటి వాళ్ళ యొక్క శరీరం అంతా తన స్వరూపమే కనుక వాళ్ళందరినీ కూడా ఉపసంహారం చెయ్యాలి అని చెప్పేసి మత్స్యాది రూపంలో ధరించినటువంటి వాడై నటుడులాగా లోకాలన్నింటినీ ఆయా రూపాలను అప్పటికప్పుడు త్యాగం చేసేశాడు. అదే తీరుగా ఇప్పుడు కూడా. అందుచేత కృష్ణ పరమాత్మ ఈ భూమిని విడిచిపెట్టినటువంటి సమయంలోనే అజ్ఞానుల యొక్క మనస్సులో కలిపురుషుడు ప్రవేశించాడు అని. ఆ యుధిష్ఠిరుడు రాజ్యాన్నంతని కూడా కలిప్రవేశం అయింది అని చెప్పి తెలుసుకుని స్వర్గారోహణం కోసం అని చెప్పి నిశ్చయించేస్తున్నారు. రాజోచితమైనటువంటి గుణములన్నీ లక్షణాలు కలిగిన పరీక్షణ్ మహారాజుకి పట్టాభిషేకం చేసేసేసి ఆ తరువాత మథురానగరంలో ఆ శూరసేనపతిగా అంటే ఆ ద్వారకానగరం మునిగిపోయింది అప్పటికి. ఆ గట్టు దగ్గర ఉన్నటువంటి చిన్న ద్వారక మథురానగరానికి దగ్గర సమీపంలో అక్కడ వజ్రుడని ఆయన యొక్క అనిరుద్ధుని యొక్క కొడుకు
ఆ వజ్రుడు అనేటటువంటి వాడిని అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ తర్వాత ప్రాజాపత్యేష్టి అని ఒక ఇష్టి చెయ్యాలి. సన్యాసం పుచ్చుకోబోయే ముందు ఆహితాగ్నులు చేసే ఇష్టది. అది చేయకుండా సన్యాసం పుచ్చుకుంటే పనికిరాదు అంటుంది శాస్త్రం. సరే, ఆ ప్రాజాపత్య ఇష్టిని నిర్వహించిన వాడై ఆ అగ్నులను తనయందే ఆరోపణం చేసేసుకుని రాజోచితమైనటువంటి వేషాన్నందిని విడిచిపెట్టి మమకారము మొదలైనటువంటివి లేనివాడై సర్వేంద్రియములను కూడా మనస్సు ప్రాణమునందు, ప్రాణమున అపానమునందు, అపానమును మృత్యుయందు, మృత్యువును దేహమునందు, దేహమును గుణత్రయందు, గుణత్రయములను అవిద్యయందు, అవిద్యను జీవునియందు, జీవుని బ్రహ్మయందు, ఇట్లా అంతర్లీనత కలిగింపచేసేటటువంటి విధానం ఒకటి ఉన్నది. దాని ప్రకారం యోగ మార్గంలో ఆ లీనతను కల్పించుకున్నటువంటి వాడై మనస్సు బ్రహ్మయందే లగ్నం చేసుకుని నారబట్టలు కట్టుకుని నిరాహారంగా మౌనంతో కూడుకున్నవాడై జుట్టు విరమోసుకుని ఉండకూడదు. శాస్త్రంలో లోకంలో ఎవరూ కూడా ఇప్పుడు అదే ఫ్యాషన్ అయిపోయింది ఆడవాడికి. కారణం ఏమిటి? సినీ యాక్టర్స్ మనకి ఆదర్శ స్త్రీలు, ఆదర్శ పురుషులు కాదు. జుట్టు విరమోసుకుని ఉంటే క్షమించాలి, ఎవరు ఏమనుకోకండి, ఆమె వేశ్యతో సమానం, భుజమే చేస్తే మాట్లాడకూడదట, అది వాళ్ళ లక్షణము అని వర్ణించారు. అందుచేతనే ద్రౌపదీదేవి ఆ జుట్టును విరమోసుకునేటటువంటి ప్రతిజ్ఞను పూనన్నది. అది లోక విరుద్ధమైనటువంటి కృత్యం అన్నమాట. అది ఆఖరికి స్నానం చేసినప్పుడు నీళ్లు ఓడిపోతున్నా చివరినో చిన్న ముడి వేసుకుని అట్టు పెట్టుకునేవారు ప్రాచీన కాలంలో, ఆరబెట్టుకునే వరకు. ఇదిగో ఎప్పుడు ముక్తకేశులై ఉండాలో చూస్తున్నారన్నమాట. వికీర్ణ కేశం, ఆ జుట్టును శుభ్రంగా ముడి విడిపేసి ఉడుకుని, అంటే క్షత్రియాదులు కదా, వాళ్ళకి శిఖ ఏమిటి అనుకుంటారు, ఇదే శిఖ మొత్తం అంతా ఉంటుంది వాళ్ళకి. ఆ మొత్తం అంతా శిఖగా ముడిపెట్టుకుంటారు. ఆఖరికి జుట్టు విరమోసుకున్న వాడితో యుద్ధం కూడా చేయకూడదు. వాడు జుట్టు విడిపోయింది అని అంటే ముడెట్టుకునేదాకా ముడెట్టుకుంటేనే యుద్ధానికి పనికొస్తాడు, లేకపోతే పనికిరాడు అనమాట. ఆ స్థితిలో ఈ విముక్త కేసులైనటువంటి వారై ఆ జడోన్మత్తాదుల వలె పిచ్చివాడినో లేదా గుడ్డివాడినో లేదా జడున్నో అలా చూసినట్టుగా లోకం చూసేటట్లుగా తన ఎవ్వరి కోసము చూడకుండగా ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. భీమాదులందరూ కూడా వెనకాలే కలివ్యాప్తి చూచారు. వాళ్ళు కూడా ధర్మరాజు వెనకాలే బయలుదేరి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలని ధ్యానం చేస్తుండేటువంటి వారలై భక్తి పెరిగి పాపమంతా పోయి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదములయందే గతిని పొందారయ్యా వారందరూ కూడాను. విదురుడు కూడా ప్రభాస క్షేత్రంలో దేహాన్ని విడిచిపెట్టాడు, ధర్మరాజ పట్టణానికి వెళ్ళాడు. ఇదే భారతంలో మరో రకంగా ఉన్నది. విదురుడు దేహత్యాగం చేశాక ఆయన యొక్క తేజస్సు వచ్చి ఈ ధర్మరాజులో ప్రవేశించింది అని ఉంటుంది. ఇవన్నీ కల్పభేద చరిత్రలు, వాటిని గురించి తప్పట్టుకోవలసిన అవసరం లేదు. కల్పభేదాలు ఉండి తీరాయి, ఎలా తీరుతాయో కావాలంటే ఇంకొప్పుడిప్పుడో సమయంలో చెప్పుకుందాం. ద్రౌపది కూడా భర్తలతో వెనకాలే వెళ్ళినా వాళ్ళందరూ అనపేక్షులై ఉన్నారు అని చెప్పి తాను కూడా అనపేక్ష స్థితిని పొందినటువంటిది చివరికి తల్లోకం, ఆ పరమాత్మ యొక్క లోకాన్నే పొందినది అన్నారు. ఈ శ్రద్ధతో కూడుకున్నటువంటి వారలై పాండవుల యొక్క స్వర్గారోహణ విషయాన్ని ఎవరైతే వింటారో వారు కూడా కృష్ణ భక్తిని పొందుతారు అని అన్నారు. ఇది శ్రీమద్భాగవతే ప్రథమస్కందే పంచదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. సూత ఉవాచ తతః పరీక్షిత్ ద్విజవర్యశిక్షయా మహీం మహాభాగవతస్య శాసః యథా హి సూత్యాం విజాత గోవిదా సమాధిశన్ విప్ర గ్రమద్గుణస్తథాగా. సూతులు వారు చూస్తున్నారు. పరమ విష్ణుభక్తుడైనటువంటి పరీక్షణ్ మహారాజు బ్రాహ్మణోత్తముల యొక్క ఆజ్ఞానుసారం చక్కగా పృథ్వీ పరిపాలన చేస్తున్నాడు అని. దిగయాస్తమానం బ్రాహ్మణులు వేళ్ల మీద పెడతారు అని. బ్రాహ్మణుడు క్షత్రియుడు పరిపాలకుడైనప్పుడు బ్రాహ్మణునకు మాత్రం కాడు, ఎవరూ ఏమనుకోకండి. ఏషవో భరత రాజా, ఓ భరతాహ భరతదేశీయులారా, నీకు రాజు ఇతడు. రాజసూయం చేసినప్పుడు అక్కడ చెప్తారు ఈ మంత్రం. మాకెవరయ్యా అని. సోము అస్మాకం బ్రాహ్మణ నాగం రాజా, మాకు దేవుడు సోముడు, మీరు కాదు. కాబట్టి మిమ్మల్ని కూడా శాసించేటటువంటి అధికారం మా దగ్గర ఉన్నది. ఎప్పుడు మీరు ధర్మాన్ని అతిక్రమించే మాట అయితే అని పరిపాలకులతో చెబుతారన్నమాట వీళ్ళు. కనుక అటువంటి స్థితిలో ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో ఎందువల్ల అని వాళ్ళు కూడా మాకు రాజ్యం కావాలనుకునే పరిస్థితికి వస్తే వాళ్ళ మాట వెనక్కలేదు. వాళ్ళు కేవలము లోకక్షేమాన్ని అపేక్షించి రాజు ఇట్లా పరిపాలన చెయ్యాలని చెప్పాలి. కాబట్టి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండండి అయ్యా చెబుతుందన్నమాట శాస్త్రం చెప్పేటువంటి మాట. అటువంటి చేత ఈ మహాత్ములైనటువంటి వారందరూ కూడా వాళ్ళని మంత్రులుగా, దశరథ మహారాజుకు వశిష్ఠాదులు 8 ఋషులు మంత్రులు, ఇదిగో ఇక పాండవులకు ధౌమ్యాదులు వాళ్ళు మంత్రులు. ఈ విధంగా ఆఖరికి పరీక్షణ్ మహారాజు కూడా వాళ్ళని
వాళ్ళ యొక్క ఆజ్ఞా ప్రకారం భూపాలన చేస్తుండేవాడై ఉత్తర కుమారుడు ఉన్నాడు కదా, అతని గురించి చూస్తే హాస్యగాడుగా చూస్తారు లోకంలో, కానీ హాస్యగాడు కాడు. అతడు మహాపరాక్రమవంతుడు, అక్షౌహిణి సైన్యాన్ని వధించాడు అని వర్ణించారు అతన్ని. అటువంటి ఉత్తరకుమారుని యొక్క పుత్రిక ఇరావతి అనేటటువంటి అమ్మాయి ఉన్నది, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత జనమేజయుడు మొదలుగా కలిగినటువంటి నలుగురు పుత్రుల్ని కన్నాడు. కృపాచార్యుణ్ణి ఆచార్యుడిగా పెట్టుకుని గంగాతటంలో 3 అశ్వమేధ యాగాలు చేశాట. ఆయన మంచి పుష్కలంగా దక్షిణలు ఇచ్చాట. ఆ దిగ్విజయం చేయడం కోసమని లోకాన్నంతని కూడా తిరిగాడు. అక్కడ 2 గోవులు తిరుగుతున్నాయి, అంటే గోమిథునం అంటే ఒక ఎద్దు ఒక ఆవును అని చెప్పాలి. పృథ్వీ ధర్మరూపమైనటువంటి పృథ్వీ స్వరూపం గోవైతే ధర్మపురుషుడే వృషభ రూపంలో ఉన్నటువంటి వాడే ఉన్నారన్నమాట. వాళ్ళిద్దరినీ కాలితో తన్నుతున్నట్ట ఒక శూద్రుడు రాజవేషాన్ని ధరించినటువంటి వాడై ఆ ఉన్నవాడు ఎవరయ్యా అంటే కలిపురుషుడు అన్నమాట. అతన్ని పట్టుకుని సోనుకుల వారు అడుగుతున్నారు, సూత పరీక్షిత్తు ఎందుకు ఈ బలిని దీని పేరు పట్టుకున్నాడు, ఈ గోమిథనాన్ని వాడు ఎందుకు కాలితో తన్నాడు, వాడికి రాజచిహ్నములు అనేటువంటివి ఎందుకు వచ్చాయి, ఎక్కడున్నాడు వాడు, అసలు ఏం జరిగింది అక్కడ అని. ఎందుకంటే ఇదంతా కృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర, కృష్ణ పరమాత్మకు అనుబంధులైన వాళ్ళ యొక్క చరిత్ర, ఆ భక్తుల యొక్క చరిత్ర, అదంతా కూడా చెప్పవలసింది అనని. ఇందులో ఇవి వినకపోతే అసత్కథాలాపముల చేత కాలక్షేపం అవుతుంది అనని. ఇది యజ్ఞారంభ స్వరూపం. హరికథా శ్రవణం అనేటటువంటిది ఎందుకు మేము ప్రారంభించామంటే హరికథాశ్రవణం కోసమనే ఈ 1000 సంవత్సరాల యజ్ఞం ప్రారంభించాం. 1000 సంవత్సరాల యజ్ఞం అనేటప్పటికి అందులో చేయవలసింది రోజు 4 గంటలో 5 గంటలో కర్మలు ఉంటాయి. శేషకార్యాల్లో యజ్ఞ పరిరక్షణం కోసమని ఇదిగో విష్ణు కథలు వినొచ్చు అని 1000 సంవత్సరాలు ఆ విష్ణు కథాశ్రవణం కోసం యజ్ఞం ప్రారంభించామయ్యా. ఊరికే కూర్చుని కథ వినమంటే వినరు. కాబట్టి దీక్షగా కట్టేసేసి తాళ్ళు వేసేసి చుట్టూ కూడా లోపల దాటకుండా కూర్చోండి దీక్షితులు అందరూ కూడా అంటే ఇక కథలకు తప్పక ఏదో వేషం వేసుకుని అక్కడ కనపడితే బొత్తిగా బాగుండదని ఇక్కడ కూర్చుంటాం కనుక ఈ యజ్ఞ దీక్షను ప్రారంభించామయ్యా అని చెప్పారు పాపం వారు. అయితే ఆ సమయంలో ఏం చేశారంటే వారు పశువులను హింస చేయాలి. యజ్ఞంలోకి వచ్చేటప్పటికి ఆ పశుహింస కృత్యం ఎవరికి చెయ్యి, ఎవరికి ఏర్పాటు చేయాలి అని అంటే, ఒరే మృత్యుదేవా నువ్వు ఇక్కడికి రా, ఈ ఏర్పాటు నువ్వు చూస్తూ ఉండాలని ఈ 1000 ఏళ్ళు లోకంలో ఎవరికి కూడా మృత్యుదేవత పని లేకుండా చేసేసారు వాళ్ళు. ఇందులో ఉన్నటువంటి యాగాలలో ఉన్నటువంటి వాళ్ళ ఎవరి దగ్గరికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఋత్వికులు, యజ్ఞం ఆగిపోతుంది, తను కూడా అందరూ డ్యూటీ పుచ్చుకుంది కదా. కాబట్టి చెడ్డవాడిని పిలిచి తాళం చెవి రక్షించరా అని చెప్పాలట వాడికి ఎప్పుడు కూడాను. సరే, అటువంటి ఎవడికి మరణం లేకుండా చేసి ఈ నరలోకంలో మృత్యుభయం అనేటటువంటిదే పెద్ద దోషం ప్రతివాడికి కూడా. అయ్యా భయం వేస్తోందని బాబు అలా ఏమో అక్కడ సింహం ఉందో పాముందో పేలిందో ఏం తెలుస్తుంది, ఉంటే నీకేమిరా అని చంపేస్తుందండి. మ్యాక్సిమం చివరికి చెప్పేది ఏమిటంటే చచ్చిపోతాం కనుక అంటాడు. రోగం వచ్చింది బాబాయ్ భయం వేస్తుంది, ఎందుకురా భయం, చచ్చిపోతానేమో. చావంటేనే భయం అంటేనే చావు అని అర్థం. దానికి భయపడలేదనుకోండి ఇక ఎవ్వడికి భయపడక్కర్లేదు జగత్తులో. దానికి తెగించిన వాడు ఉంటాడు, వాడిని ఇంకెవరేం చేయలేరు కదా. అదే కారణం చెబుతారు వారు. కనుక ఆ మృత్యుభయం అనేటటువంటిది లేకపోతే ఈ మనుషులు ఆ పరమేశ్వరుని యొక్క లీలామృతపానాన్ని చేస్తారు అని చెప్పి, ఓహో ఈ మృత్యుభయం అనేదే లేకపోతే ఇంకంతకంటే కావాల్సింది ఏమైనా ఉన్నది ఆ జగత్తులోనూ. నిజంగా అది ఉంటే మనం ఎవరం కూర్చోం. కారణం ఏంటంటే చావము అని సిద్ధపడిపోయిన తర్వాత చెయ్యని దుర్మార్గపు కృత్యం ఉండదు జగత్తులో. దానివల్ల భయపడి పరమేశ్వరుడు చంపేస్తాడేమోనని ఎక్కడికక్కడ భయపడి కాస్తో కోస్తో మంచి మార్గంలో సంచరిస్తున్నామే తప్ప. సరే, అటువంటి హరికథామృతపానాన్ని విడిచిపెట్టి మందమతులై స్వల్పాయుష్కులై మరి లోకంలో మనుషుల యొక్క ఆయుర్దాయం ఎంతయ్యా అన్నారు. 60 షష్ఠి పూర్తి చేసేసుకున్నానంటే 30 ఏళ్ళు బతికావన్నమాట. అదేమిట్రా 60 ఏళ్ళు? అవునరా, సగం రోజంతా నిద్రలో పోతుంది కదా, రాత్రి నువ్వు బతికున్న టైం ఏదో అది బతికినట్టు లెక్క మెరుగుగా ఉన్న టైమో అని సగం కాలం నిద్రలో వెళ్ళిపోయింది అన్న. మిగిలిన సగంలో ఏమిటవుతోందయ్యా అని వ్యర్థకర్మభి పనికిరాని పనులు చేస్తూ ఉంటాం అని ఇలా వీరు అడిగితే సూతులు వారు చెబుతున్నారు. పరీక్షిత్తు స్వరాజ్యంలో కలియుగ పురుషుడు ప్రవేశించాడు అని విన్నట్ట. వెంటనే ధనుసు చేతో పుచ్చుకున్నాడు. రాజు చెయ్యవలసిన పని ఇది. దుర్మార్గుడు లోకంలో ప్రవేశించారంటే వాడు దొరికేదాకా తరిమి 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 వాడి భయం లోకంలోకి లేకుండా చెయ్యాలి. చంపుతావా, వాడిని శిక్షిస్తావా, జైల్లో పెడతావా, మాకు అనవసరం. వాడి భయం మాత్రం ప్రజలకు రాకూడదు. ఇలా చేస్తే వాడు రాజు అనే పరిపాలకుని యొక్క లక్షణం. వెంటనే బయలుదేరాడు. మాయించి నల్లని గుర్రాలు కట్టాడు. రథం మీద కూర్చున్నారు. 4 రకాల సైన్యములన్నీ కూడా వెనకాల వచ్చాయి. దిగ్విజయానికి వెళ్ళాడు.
ఆ తర్వాత భద్రాశ్వ కేతుమాల భరతవర్ష ఉత్తర గురుదేశ గింపురుష దేశాది ఇవన్నీ కూడా జయించారు. అక్కడ రాజులందరూ పన్నులు ఇచ్చేశారు. ఇలా పాండవాదుల యొక్క పౌరుషుల యొక్క కీర్తిని గానం చేస్తుంటే ఆ అశ్వత్థామ చేత విడిచిపెట్టబడిన బ్రహ్మాస్త్రం అంటారు. ఆ బ్రహ్మాస్త్రం చేత రక్షించినటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపం కృష్ణభక్తి కలిగిన వాడే ఉన్నాడు ఆయన. యాదవ పాండవులకు కృష్ణభక్తి ఏదైతే ఉన్నదో ఇలాంటివన్నీ లోకం ఎక్కడికైనా అయ్యా మీ తాతలు ఇంతటి వారండి, మీ నాయనలు ఇంతటి వారండి, మీరు ఇంతటి వారండి అని అలా చెప్పుకుంటూ వస్తున్నారు. వారికి చాలా సంతోషంగానూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మీ నాయన నేను ఎరుగుదనయ్యా అని పెద్దవారు ఎవరైనా కనపడితే అమ్మా మా నాయన ఎరుగున ఆ చరిత్రలు ఏవైనా అబ్బా అని అనుకుంటూ ఉంటాం. సహజం ఎవరికి కూడా. అది పెద్దవాళ్ళ యొక్క మంచితనాన్ని గురించి చెప్పుకుంటే వింటే ఆనందం పొందితే యుక్తం. కాదయ్యా మీ నాయన 3 బ్యాంకులు దోపిడీ చేశాడు అని వింటే సంతోషించే దౌర్భాగ్యపు మనస్సు మనకి కలగవద్దు. అట్లాంటి వారు కడుపును మనం పుట్టవద్దును. కావలసింది అది. ఆ విధంగా ప్రసన్నుడై అక్కడి నుంచి ఆ వస్త్రాధికములు అవన్నీ కూడా వారికి దానం చేస్తుండేటువంటి వాడై సరే మొత్తం మీద ఇవన్నీ పాండవులు కృష్ణుడు సారథ్యం చేశాడు. ఆ చరిత్రలన్నీ కూడా వినటువంటి వాడై పరమాత్మ యందు మరికొంచెం భక్తి పెరిగింది అన్నారు. అట్లాగే నడుస్తుంటే అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి స్థితి ఏమిటి అంటే ఈ వృషరూపధారి అయినటువంటి ధర్మపురుషుడు ఒక పాదంతో కుంటూ నడుస్తోందట ఆ ఎద్దు. ఆ పక్కన మలినముఖమైపోయినటువంటి గోరూపమైన భూమి అన్నమాట. అది ఒక గోరూపంలో ఉన్నది. ఏడుస్తూ వెనక్కాలే వెడుతోంది. ఓ కాలుతో కుంటేటటువంటి మగవాడు ఏడుస్తూ వెనకాల వెళ్ళే ఆడది. ఆడదాని ఏడుపు ముఖం చూశామంటేనే దరిద్రం పట్టుకుంటుందన్నమాట. ఆడది ఏడవకూడదు, ఇంట్లో సుఖంగా ఆనందంగా ఉండాలి. ఆ ఉండడం కోసం ప్రయత్నం చెయ్యాలి. అక్కడి నుంచి కన్నీరు కార్చింది అని అంటే ఇంకంతే సంగతులు వేరే చెప్పనక్కర్లేదు. అవన్నీ నేను చెప్పడం అనవసరం. అది చూచి పరీక్షన్ మహారాజు గోలబెట్టాడు. అయ్య బాబోయ్ ఏమిటిది అనని. ఆ భూమి చూచినటువంటి వాడి ఈ కలిధర్మయుక్తములైనటువంటి క్షత్రియులను చూచి లేదా దేశాలని చూచి లేదా నియమాలను ఉల్లంఘించేటటువంటి స్వేచ్ఛాచారులైన లోకస్వరూపాన్ని చూచి ఎందుకు బాధపడుతున్నావు? వీటిలో ఏ కారణం చేత బాధపడుతున్నావు? ఓ భూమే, భూభారం హరించడం కోసమని కృష్ణ పరమాత్మ అంతర్ధానం పొందాడనేటటువంటి దృష్టితో బాధపడుతున్నావా? కృష్ణుళ్ళు లేకపోయినా ధర్మాన్ని నేను పరిపాలింప చేస్తాను కదా ఉంటుంది కదా అహంకారం రాజుగా ఉన్నప్పుడు. అది పైకి అనలేదు. ఓ వసుంధర, ఇప్పుడు నీకు ఈ చిక్కిపోవడానికి తగిన కారణం కల్పించిన మానసిక రోగం ఏమిటో చెప్పు అన్నాడు. బలవత్తరమైనటువంటి కాలం చేత నీ సౌభాగ్యమంతా అపహరించేసేశారా ఎవరైనా అని ఇలా అడుగుతున్నాడు ఆ వృషభ రూపుడైనటువంటి వాడు. ఆ ధర్మపురుషుడు అంటే ధరణీదేవి భూదేవి అతను అంటోంది, ఓ ధర్మపురుష నువ్వు అడిగావు బాగానే ఉన్నది, కానీ నువ్వేమీ ఎరగవాయి ఇవన్నీ నీ అన్నది కారణం ఏమిటో. లోకంలో ఆడవాళ్ళ దగ్గర చమత్కారం ఇది. మీకు తెలియదు ఏమిటి నేను ఎందుకు బాధపడుతున్నాను? నువ్వు తెలియకపోయినా తెలిసినా ముందు ఒప్పుకోవాలి. నీకు తెలియదా అంటేను ఇదిగో అట్లా మాట్లాడుతోంది ఆవిడ. నువ్వు అడిగినటువంటివన్నీ నీకు తెలుసు. ఏ కృష్ణుణ్ణి ఆశ్రయంగా పొందినటువంటి దానై తపస్సు శౌచము దయా సత్యము రూపములైనటువంటి వాటితో కూడుకుని ధర్మమంతా లోకంలో సంచరింపబడుతూ ఉన్నదో అవన్నీ పోయి నువ్వెలా తయారయ్యావు ఇప్పుడు అన్నది. ఒంటికాలు పడి తయారయ్యా 4 కాళ్ళల్లా అటువంటి స్వరూపం కనుక ఆ కృష్ణ పరమాత్మ మీదే సత్యం పవిత్రత దయా క్షమా దానం సంతోషం సరళత్వం మనోనిగ్రహం ఇంద్రియం తపస్సు సమత అపరాధ సహనం ఇలాంటివన్నీ ఇదో పెద్ద సమాసం కింద మొత్తం 3-4 శ్లోకాల్లో చెప్పారు. అవన్నీ కూడా పోయాయి. ఈ గుణములన్నీ కూడా ఎప్పుడైతే అప్పుడు ఉండేవి అప్పుడు క్షేమంగా ఉన్నాం. ఆ శ్రీనివాస రహితమైనటువంటి ఈ కలిపురుషుడి చేత వ్యాప్తమైన లోకాన్ని గురించి బాధపడుతున్నానయ్యా నేను. ఇప్పుడైతే ధర్మాన్ని దేవతలు ఋషులు పితృదేవతలు సాధువులు వాళ్ళ వర్ణాశ్రమాలు ఇవన్నీ కూడా చూస్తుంటే ఉండవలసిన లక్షణంలో లేని పురుషుల యొక్క జీవుల యొక్క స్వభావాన్ని చూసి బాధపడుతున్నాను. నా యొక్క అనుగ్రహాన్ని బ్రహ్మాది దేవతలు కూడా ఏ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని బ్రహ్మాది దేవతలు కూడా కోరుతూ ఉంటారో ఆ లక్ష్మీదేవి వెంటపడుతుంటే కనీసం ఆమె కేసు చూడనైనా చూడకుండగా ఆయన విడుతుంటాట. ఈవిడ మాత్రం ఆయన విడిచిపెట్టదు. పాపం అదే చెప్పాడు ఆయన పరమాత్మ. దీని పేరు లక్ష్మీదేవిని నేను కోరకపోయినా నన్ను విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ నాతో వెనకాలే ఎందుకు వస్తుందో తెలుసునా మీకేమైనా? ఏం లేదండి, అదిగో వేదవేత్తలైన పండితులు ఉన్నారు, మహాత్ములు, వాళ్ళ పాదధూళి నా శిరస్సు మీద వేసుకున్నాను కనుక లక్ష్మీదేవి నన్ను విడిచిపెట్టడం లేదు అన్నారు. ఛాలెంజ్ చేసి చెబుతాం కావాలంటే. వేదములలో చెప్పబడిన ధర్మ కార్యముల కోసం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నట్టుగా 50% ఆస్తిని ఖర్చు పెట్టేయండి. మరుసటి సంవత్సరానికి అది 4 రెట్లు అవుతుంది.
వేదంలో చెప్పబడిన ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. ఎవరైనా ఛాలెంజ్ చేయడానికి రండి, నేను దానికి ప్రమాణం చూపిస్తాను, దానికి కావలసినటువంటి విధానాన్ని. ఖర్చు పెట్టకపోతే ఉన్నది నట్టుగానే ఉంటుంది, పాపం చేయకపోతే. పాపం చేస్తే ఉన్నది నట్టుగా కూడా కాకుండా మరి కొంచెం కిందకి. వారు చెబుతున్నారు ఆ మాట, నేనేం చేయలేదు దానికి. ఆ వేదములో ఉన్నది ఆ ప్రత్యేకత. స్వవాసగృహం, ఆఖరికి తన నివాస భూమి అయినటువంటి పంకజవనాన్ని కూడా విడిచిపెట్టి ఆయన పాదపద్మాలని సేవిస్తూ ఉంటుంది ఆవిడ. అట్లాంటి ఆ పరమాత్మ ఆయన పాదముల చేత చిహ్నితమైనటువంటిది ఈ భూదేవి. నేను పరమాత్మ యొక్క పాదాంకితమై ఉన్నాను అని మహాగర్వంతో ఉంటుండేటువంటి వాడిని, అట్లా ఉన్నదాన్ని, అట్లాంటి నన్ను విడిచిపెట్టేశాడయ్యా ఆయన. పాప అసురాది భావములను తన యొక్క అవతారం చేత లోకంలో వాటినన్నింటినీ కూడా పోగొట్టినటువంటి వాడయ్యాడు. చివరికి యాదవ కులాన్ని ఉపసంహరించినటువంటి వాడి తన యొక్క ప్రేమ నిరీక్షణ మాత్రం చేత సత్యభామాదుల యొక్క గర్వాలన్నింటినీ పోగొట్టగలిగిన వాడు ఆయన అయ్యుండి కూడా ఆ కృష్ణ పరమాత్మ యొక్క వియోగాన్ని ఎవరు సహించగలరు కనుక అందుకని ఇట్లా దుఃఖిస్తున్నాను అని పాపం ఆవిడ. ఇది ధర్మపురుషుడు భూదేవి ఒకళ్ళ దుఃఖాలు ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళేం భార్యాభర్తలు కాదు, కేవలం ఒకళ్ళ దుఃఖాలు ఒకళ్ళు చెప్పుకుంటున్న స్త్రీ పురుష మిత్రస్వరూపులు అన్నమాట వాళ్ళు. అయ్యేటప్పటికీ రాజర్షి విన్నాడు ఆ మాట. పూర్వవాహిని అయినటువంటి సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ జరగబోతుండేటువంటి విషయాన్ని చూస్తారన్నమాట. ఇప్పుడు ఇది శ్రీమద్భాగవత మహాపురాణే ప్రథమస్కందే షోడశోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. కొంచెం చల్లారి పట్టిస్తూ ఉంటే బాగుంటుందయ్యా. బత్తిగా చల్లారిపోకూడదు, అల్లాన్ని బాగా వేడిగా ఉండకూడదు, అది రహస్యం. ఊదుకుని తాగకూడదు. ఊదుకుని తాగితే రామాయణంలో నలుడు నీలుడు అని ఉన్నారు చూడండి వానరులు, ఇందులో ఉండే సారం వాళ్ళు అట్టుకుపోతారు. మనకు పిప్పి లోపలికి వెళ్ళినట్టు అన్నమాట, బలం రాదు. అందుకని పెద్దలు ఇదో ఉపాయం చెబుతారన్నమాట. లేకపోతే నోరు కాలుతుంది. మంది శరీరమే కదా. చల్లరుంటావా? చాలు చాలు, పొట్టబూడికి. హరయే నమః. సోతువాచ తత్ర గోమిథం రాజా హన్యమానమనాథవతు దండహస్తం చ పురుషులం దదృశే నృపలాంఛనం. ప్రాగ్దికకి ప్రవహిస్తుండేటువంటి సరస్వతీ నదీ తీరంలో అక్కడ ఈ సూతుల వారు చెబుతున్నారు, పరీక్షన్ మహారాజు ఈ దీని పేరు గోమిథునం అంటే గోవుల జంట, దాన్ని చూచారు. ఒక శూద్రుడు, శూద్రవేషధారి నృపవేషధారి అయినటువంటి శూద్రుడు కర్రతో వాటిని కొడుతున్నాడు. ఇది అక్కడ స్వరూపం చూచారు. చూస్తే భయం చేత పాపం ఒంటికాల మీద నడిచేటటువంటి స్థితిలో ఉన్నది. మిగిలిన 3 కాళ్ళు వేలాడిపోయి ఉన్నాయి. మూత్ర విసర్జన చేస్తోంది భయం చేత. తెల్లని వృషభం అట్లాగే కొడుతుంటే కళ్ళనమ్మట నీళ్లు విడిచిపెట్టి వేస్తూ ఉండేటటువంటి దుర్బలమైన గోవు, వీటిని రెండింటినీ చూచారు. రథస్థితుడైనటువంటి ధనుర్ధరుడైనటువంటి పరీక్షన్ మహారాజు వాడితో అన్నారట, నా రాజ్యంలో విశేషించి నా ఎదురుగుండా ఎక్కడైనా గొరజాటిని తప్పు పనిచేశాడయ్యా అంటే అది వేరే విషయం. మహారాజు వస్తుంటే కూడా చూడకుండా భయపడకుండా ఇట్లా దుర్బలులైనటువంటి వాళ్ళను నిర్దయుడవై ఇట్లా కొడుతున్నావు, కారణం ఏమిటి చెప్పవలసింది? నువ్వు నిన్ను నిందించవలసి ఉన్నది, రాజచిహ్నాన్ని కూడా ధరించావు. అర్జునుడుతో కూడుకున్నటువంటి వాడే శ్రీకృష్ణ పరమాత్మ భూలోకాన్ని విడిచిపెట్టినంత మాత్రం చేత నిర్దోషులైనటువంటి జీవులను పీడిస్తే ఊడుకునేటటువంటి వారు ఇక్కడక్కడా లేరు అన్నారు. అదో పెద్ద ప్రత్యేకత అన్నమాట. ఎవరైనా పెద్దవారు ఇదైనప్పుడు ఇంకెక్కడ ఏదో చిన్న పండితులు ఉంటారు అంటే అప్పటికి చిన్నగా వయస్సులో ఉండి పాండిత్యాలు నేర్చుకుని వారు పెద్దవారు ఉండాలి. వెళ్ళిపోయారు, వెళితే వెళ్ళారు, ఏం చేస్తామండి కాలం. అల్లానని ఇక్కడ పాఠాలు ఏమీ తగ్గిపోతాయనుకోకండి, యావత్తు పాఠాలు చెప్పడానికి సమర్థులు ఉన్నారు అంటూ ఉంటారు.
ఒకప్పుడు అలా అనవలసిన పరిస్థితి మాకు వచ్చింది కాలేజీ వ్యవహారాల్లో. ఒకే సంవత్సరం 7 పెద్ద పండితులందరూ రిటైర్ అయిపోయినారు. వాళ్ళు పెద్దవాళ్ళు కాదంటామా, మహాత్ములు. మేము కూడా వాళ్ళ దగ్గర చదువుకోవాల్సిన పరిజ్ఞానం ఉన్నది మాకు కూడా. మీ ప్రభుత్వ నియమాలు అలా ఉన్నాయి. అంత మాత్రం చేత పాఠాలు కుండిపడిపోతాయనంటే మరి మా విషయం ఏమవుతుంది? పాఠాలు జరుగుతాయి అని ఒక్కొక్కళ్ళం 7 పీరియడ్లు పాఠం చెప్పాం. 14 ఉండే వాళ్ళల్లో ఒక్కసారి 7 అయిపోయినారు. ఏం చేయాలి చెప్తాం. తెలుగు సంస్కృతం లేకుండా కుడి ఎడమ లేకుండా చెప్పేశాం అన్నమాట మొత్తం పాఠాలు కూడా. అప్పుడు అట్లా ఇక్కడ విషయం ఏమిటి? కృష్ణ పరమాత్మ నిజమే పరిపాలకుడుగా నేనున్నాను కదా, వదిలేస్తే ఎట్లా? ఆ ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను, నా ఎదురుగుండా నువ్వు ఇట్లాంటి పని చేస్తున్నావా అని అడిగాడు. ఆ తర్వాత సరే నిన్ను దండించవలసినటువంటి వాడు అవుతున్నావు నువ్వు అని చెప్పి వాడితో చెప్పి ఆ వృషభాన్ని అడుగుతున్నారు, నువ్వు ఎవరు? తెల్లని వర్ణంతో ఉన్నావు, 3 కాళ్ళు కదలటం లేదు, మరి వృషరూపధరమైనటువంటి వృషరూపాన్ని ధరించినటువంటి దేవదేవుడు ఎవరైనా నువ్వు ఇప్పుడు నా చేత రక్షింపబడే ఈ రాజ్యంలో దుఃఖవంతుడెవడు కనపడటం లేదు నిన్ను విడిచిపెట్టి అన్నాడు. అదిట రాజ్య పరిపాలన అంటేను. 300 ఓట్లున్నాయి ఆ ఊళ్ళో, 6 నిలబడ్డారు, పంచితే 50 వస్తాయి. అందులో 5 50కి 49 వచ్చి ఈ మిగిలిన 5 ఓట్లు వాడికి వచ్చి 55 ఓట్లు చేయి వాడిని ఎగ్గేశాడండి అన్నారు. డిపాజిట్ రాకుండా నెగ్గిన వాళ్ళు ఉన్నారు లోకంలో. ఇది కాదు రాజ్యం అంటే. 100కి 100 పాళ్ళు, 100 మార్కులు, 100 ఓట్లు రావాలి వాడికి. అది ప్రాచీన కాలంలో రాజస్వరూపం వారు వర్ణించినటువంటిది అన్నమాట. కనుక నువ్వు ఓ మాత, ఓ గోవా, నువ్వు ఏ విధమైనటువంటి బాధను పడకమ్మా, దుష్ట దమనున్నైనటువంటి నేనున్నాను, నువ్వు సుఖంగా ఉంటావు. ఎవడి రాజ్యంలో ప్రజలు దుష్టులై పీడింపబడుతూ ఉంటారో, ప్రమాదాలు జరుగుతుంటే నోరు మూసుకుని ఊరుకుంటాడో ఆ రాజుకి కీర్తి, ఆయుర్దాయం, ఐశ్వర్యం, సద్గతి ఇవి పోతాయి అన్నారు. ఇంకేం పోవాలి? పోవలసినవన్నీ అవే ఉన్నాయి. కీర్తి పోతుందట, ఆయుర్దాయం పోతుందట, ఐశ్వర్యం పోతుందట, ఇహలోకంలో పోయింది, సద్గతి పోయింది. ఇహలోకం లేదు, పరలోకం లేదు, తర్వాత లేదు, ముందు లేదు. ఆయుర్దాయం లేదు కనుక ఇప్పుడు పోయాడు. ఆయుర్దాయం అయిపోయిన తర్వాత సద్గతులు లేకుండా ఉండిపోయినాడు. కీర్తి లేదు ఇహలోకంలోనూ. ఇహపరలోక సుఖ భోగములు రెండూ కూడా నశిస్తాయి అని ఒక మాటలో చెప్పాలి అంటే, దుఃఖవంతులైనటువంటి వాళ్ళని శిక్షించడమే మహారాజులకు ధర్మం. ఈ సూర్యుడిని నేను శిక్షిస్తాను అని చెప్పి ఓ వృషభమ, ఈ మూడు కాళ్లను ఎవరు నీకు ఈ విధంగా చేశారు, కదలకండగా ఛేదించబడినట్టుగా చేసేశారో చెప్పవలసింది అన్నారు. స్వపాదఛేదకమైనటువంటి వాడు అంటే నీ పాదాలని ఛేదించినటువంటి వాడు, కీర్తిలోపాన్ని కలిగించినటువంటి వాడుగా నేను వాడిని భావిస్తాను, వాడిని క్షమించను అని. దుఃఖమును కలిగించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి నా వల్ల భయం కలుగుతుంది. అయితే సజ్జనులైనటువంటి వాళ్ళను పీడిస్తానని కాదు దాని యొక్క స్వరూపం. నిరపరాధులైనటువంటి జనులను వాళ్ళకి దుఃఖాన్ని కలిగింపజేసిన వాడు సాక్షాత్ దేవుడైన వాడిని క్షమించేటటువంటి విషయం లేదయ్యా. వాడి బాహుచ్ఛేదం చేయమని చెప్పింది ధర్మశాస్త్రం. ఇక మిగిలిన మామూలు వాడి మాట చెప్పేది ఏమున్నది, దేవతలకైనా ఇదే శిక్ష అంటేను అన్నారు. అని ధార్మికులైనటువంటి వాళ్ళని పరిపాలించినందువల్ల శాసనం చేయడం అనేది మహారాజు యొక్క ధర్మకృత్యం అని చెబితే ఆ వృషభ రూపమే ధర్ముడు అంటున్నాడు, ఓ రాజా, పాండవ వంశంలో పుట్టిన నువ్వు ఇట్లా మాట్లాడటం సహజమేనయ్యా నీకు అన్నది. అదిట వంశ గౌరవాన్ని కాపాడడం అనే మాట కృతం. ఆ తర్వాత దుఃఖులకు అభయాన్ని కల్పిస్తాను అని చెప్పి దానం చేయడం యుక్తమైనటువంటిదే. మేము ఎందువల్ల జీవులకు దుఃఖము కలుగుతుందో ఆ పరమాత్మ యొక్క స్వరూపం మాకైతే తెలియదు. మేము దైవకర్మ స్వభావాదుల చేత వివిధములైన వాక్యముల చేత మోహింపబడి ఉంటున్నాం. వాక్యభేదాలు లోకంలో చూపిస్తున్నారు. ఏమిటంటే దైవం ఎవరు అని. ఒకడు ఆత్మే దైవం అన్నాడు, ఒకరు దైవం వేరే ఉన్నాడయ్యా అన్నారు, కొంతమంది స్వభావాన్ని దైవం అన్నారు. ఈ అర్థాలన్నీ డిక్షనరీలో కనపడతాయి. దైవం అంటే దేవుడు కాదు అర్థం. అక్కడ మనం చేసుకున్న పూర్వజన్మ సుకృత దుష్కృతాలు, దైవం ఇష్టం భాగధేయం అమరంలో కూడా ఉన్నది. ఆఖరికి మనం చేసుకున్న మనకి రావాల్సిన భాగస్వామ్యపు పదార్థం ఏదైతే ఉందో అది పుణ్యమా పాపమా అనేది తర్వాత లెక్కేద్దాం. దీన్ని దైవము అని, ఇదే గొప్పది అని కొంతమంది అంటున్నారు. కొంతమంది కర్మ వల్లనే సుఖదుఖాదులు వస్తుంటాయి అన్నారు. ఇలాగా ఏవేవో మాటలు చెబుతుంటారు. కానీ అన్నింటిలోనూ సుఖదుఖదాతలు ఎవరు అనేటి సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇచ్చేవాడెవడో నువ్వు విచారణ చేసి చెప్పు అని అంటుంటే ఏకాగ్రచిత్తుడై ఒకసారి ఆలోచించి అప్పుడన్నట్ట, ఓహో నువ్వు వృషవేషాన్ని ధరించినటువంటి ధర్మపురుషుడు అన్నమాట అని. ధర్మాధర్మములే కదా లోకంలో. ధర్మాధర్మములంటే మనం చేసిన సుకృత దుష్కృతముల వల్ల కలిగేటటువంటి పుణ్యపాపములు అని కొంతమంది చెబుతారు.
మనం చేసే సుకృత దుష్కృతములే ధర్మములు అనని ధర్మాధర్మములు అనని కొంతమంది చెబుతారు. సరే, ఏదైనా వాటి వల్ల వచ్చేటటువంటి స్వరూపం అధర్మం చేసేటటువంటి వాడికి పాపం వస్తుంది. అది అధర్మం చెయ్యమని చెప్పేటటువంటి వాడికి కూడా వస్తుంది. అధర్మం చెయ్యవచ్చునని చెప్పేటటువంటి వాడికి కూడా. నువ్వు నిన్ను బాధిస్తున్నవాడెవడో చెప్పుతూ నీకు తెలిసి ఉన్నా నువ్వు పైకి చెప్పటం లేదు. 3 కాళ్ళు ఎవరు నరికేశారు, వాడిని చేతులు నరికేయాలి, కాళ్ళు నరికేయాలంటూ ఈయన పెద్ద ధర్మశాస్త్రాలు చెప్పాడు. నువ్వే చూడు ఎవరో సుఖాన్ని దుఃఖాన్ని కల్పింపజేసేవారు ఎవరంటారు ఈ మాట అంటే ధర్మస్వరూపుడవు కనుక, ధర్ముడవు కనుక నువ్వు అన్నావు. ఏమంటే ఒకడు తప్పు చేస్తే తప్పు చేస్తున్నాడని సూచించిన వాడికి కూడా కొంత దోషం వస్తుంది ప్రత్యేకంగా. అందుచేత దోషం చేసిన వాడిని వీడు దోషం చేశాడు అని చెప్పడానికి కూడా భయపడతారు. అందుచేత నువ్వు హరి యొక్క మాయ చేత తెలుసుకోవడానికి శక్యమై ఉన్నప్పటికీ కూడా అశక్యమైనటువంటి ఆ స్వరూపాన్ని నువ్వు చెప్పటం లేదు. తపస్సౌచ దయాసత్య రూపములైనటువంటి 4 పాదాలు నీకున్నాయి. అందులో 3 పాదాలు విహీనములైపోయి ఉన్నాయి. ఇప్పుడు అవి ఎవరి చేత అంటే గర్వము, దుర్జన సంగమము, మదము, ఈ 3 అధర్మ రూపముల చేత ఈ 3 పాదాలు శిథిలమైపోయి ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటిది సత్యస్వరూపమైన ఒక్క పాదం మాత్రం మిగిలింది. దానిని కలిపురుషుడు అనృతం అసత్యం చేతను హరించెయ్యాలి అని అనుకుంటున్నాడు మనస్సులో.